జగన్ గారికి దమ్ముంటే ఆయనే స్వయంగా వచ్చి మాట్లాడాలి, జగన్ గారికి దమ్ము లేదు అన్నటువంటి కామెంట్స్ నిజమా? అసలు ఈ పరిస్థితి జగన్ గారికి ఎందుకు వచ్చింది? దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందామండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. అసలు ఒక విషయం మనందరం కూడా ఆలోచించాలి. షర్మిల గారు ఏమన్నా మాట్లాడితే చంద్రబాబు గారు స్క్రిప్ట్ ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారి చేతిలో కీలుబొమ్మలాగా మాట్లాడుతున్నారు అని వైసీపీ సోషల్ మీడియా కావచ్చు, అండ్ పేటిఎం బ్యాచ్ ఎవరైనా సరే కావచ్చు, అండ్ వైసీపీ పార్టీ వాళ్ళు కావచ్చు, అందరూ మాట్లాడుతున్నారు. అదేవిధంగా విజయమ్మ గారు ఏదైనా మాట్లాడినా, విజయమ్మ గారు నోటరీ ఏదైనా రిలీజ్ చేసినా, విజయమ్మ గారు వచ్చేసరికి షర్మిల గారి చేతిలో కీలుబొమ్మ అన్నట్లుగా మాట్లాడుతున్నారు. అంటే విజయమ్మ గారు అయితే అలాగా, షర్మిల గారు అయితే ఇలాగా ఏదో రకంగా మాట్లాడే పనిలోనే వీళ్ళంతా ఉన్నారు. కానీ చివరికి ఎవరు మాట్లాడినా వైసీపీ దగ్గర ఒకే సమాధానం అండి, ఇది ఒక్కటే. షర్మిల గారు మాట్లాడితేనేమో చంద్రబాబు నాయుడు గారు స్క్రిప్ట్ ఇచ్చారు, మాట్లాడారు. విజయమ్మ గారు మాట్లాడితేనేమో షర్మిల గారి చేతిలో విజయమ్మ కీలుబొమ్మ. ఇదొక్కటే తప్ప వైసీపీ వాళ్ళ దగ్గర వేరే సమాధానం ఉందా? వాళ్ళు అడిగేటటువంటి ప్రశ్నలకి వీళ్ళ దగ్గర సమాధానం ఉందా? ఇది వాళ్ళ సమాధానం కాదండి, వైసీపీ వాళ్ళు మాట్లాడదగింది కాదు. వాస్తవంగా చూసుకుంటే ఇది ఎవరో నడిపిస్తున్నారు అన్నట్లుగా మారిపోయింది. కానీ మనందరం ఆలోచించదగినటువంటి ప్రశ్న ఏంటంటే, అసలు ఇక్కడ ఎవరిని రెచ్చగొడుతున్నారు? ముందుగా విషయం ఏంటో క్లియర్గా చూద్దాం. విజయమ్మ గారు ఒక లేఖ రాశారండి నోటరీ తోటి. అంటే నోటరీ మీన్స్ ఒక లీగల్ గా ఇది విషయం అనేటట్లుగా ఒక లేఖ అయితే రాశారు. లీగల్ గా ఇది జరుగుతుంది, రాజశేఖర్ రెడ్డి గారు అనుకున్నట్లుగా ఆస్తి పంపకాలు జరగలేదు అన్నట్లుగా ఒక నోటరీతో కూడినటువంటి లేఖ రిలీజ్ చేశారు. అది కూడా నోటరీ చేయించి మరి రిలీజ్ చేశారు కదా ఆ లేఖను కూడా. సాధారణ లేఖ అయితే కదా, అంటే నేను రాసింది ఇది నిజమే, దానికి నేను కట్టుబడి ఉన్నాను అని లీగల్ గా చెప్పినట్టుగా అక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. దీన్ని అక్కడితో వదిలేసి ఉంటే బాగుండేది ప్రతి ఒక్కరు కూడా. ఇది అక్కడితో ఆపాల్సినటువంటి విషయం. కానీ ఆగారా అంటే ఆగలేదండి. వెంటనే వైసీపీ నాయకులు కౌంటర్లు ఇచ్చారు. వైసీపీ సోషల్ మీడియా తెర ముందుకు వచ్చేసి ఏదేదో మాట్లాడటం మొదలుపెట్టారు. దానికి మరలా షర్మిల గారు ఊరుకుంటారా? షర్మిల గారు కూడా స్పందించారు. ఇలా ఒక చిన్న ఫ్యామిలీ విషయాన్ని పెద్ద పొలిటికల్ ఫైర్ గా మారిపోయిందండి ఇప్పుడు. యాక్చువల్లీ షర్మిల గారు మాట్లాడినప్పుడు సైలెంట్ గా ఉన్నా, లేదు విజయమ్మ గారు ఏదైతే లేఖ రిలీజ్ చేశారో నోటరీ చేపించి మరి ఆ లేఖతో వీళ్ళు గమ్మున ఉన్నట్లయితే, సైలెంట్ గా ఉంటే అంతటితో అయిపోయేది. అలా కాకుండా లాగేస్తున్నారండి దాన్ని పట్టుకొని. దానిపైన విజయమ్మ గారు షర్మిల చేతిలో కీలుబొమ్మ అని ఇలా రకరకాలుగా మాట్లాడటం. మరలా షర్మిల గారు అయితే రంగంలోకి వచ్చేసారు, స్పందించారు. సింపుల్ పాయింట్ ప్రతి ఒక్కరు మిస్ అవుతున్నారండి ఇక్కడ. ఈ విషయం మొదటి నుంచి ఫ్యామిలీ మ్యాటర్ మాత్రమే. కానీ వైసీపీ నాయకులు దానిలోకి మధ్యలో తలకాయలు, ఏళ్ళు, కాళ్ళు మొత్తం పెట్టి దాని గురించి రకరకాలుగా మాట్లాడి కౌంటర్లు ఇచ్చి దాన్ని పూర్తిగా పబ్లిక్ ఇష్యూ చేసేశారు. ఇప్పుడు షర్మిల గారి పరిస్థితి చూడండి. ఆమె ఇప్పటికే కుటుంబం నుంచి దూరం అయ్యారు, అన్నతో రాజకీయంగా విభేదించారు. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గెలవటానికి కారణం నేను జగనన్న వదిలినటువంటి బాణాన్ని అంటూ జగన్మోహన్ రెడ్డి అరెస్టు సమయంలో ఏదైతే షర్మిల గారు పాదయాత్ర చేశారో దానికి వచ్చినటువంటి స్పందన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవటం అండి. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనందరం నమ్మాల్సినటువంటి నిజం. మరి అలా కష్టపడినటువంటి వ్యక్తిని బయటికి గెంటేస్తే, కుటుంబం నుంచి దూరం అయ్యారు కదా, అన్నతో రాజకీయంగా విభేదించారు కదా, తాను పనిచేసినటువంటి పార్టీని కూడా వదిలిపెట్టి బయటకు వచ్చేశారు కదా. ఇప్పుడు ఆమె ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలు, అంటే రాజకీయంగా ఒక గుర్తింపు ఉంది కాబట్టి ఆమెకి ఇప్పుడు నష్టపోయేది చాలా తక్కువ, మాట్లాడేది ఎక్కువ. వైసీపీ వాళ్ళు ఒకటి మాట్లాడితే ఆమె 10 మాట్లాడేటటువంటి పరిస్థితి వచ్చేసింది. నిన్న ఆమె ఏమన్నారండి, వాస్తవానికి చూస్తే దమ్ముంటే జగన్ మాట్లాడాలి అంటే అక్కడ అర్థం ఏంటి? జగన్కి దమ్ము లేదు, డాష్ లేదు, డీష్ లేదు, ఇంకోటి ఏదైనా అనుకోండి. దమ్ముంటే జగన్ మాట్లాడాలి. ఈ కుక్కల చేత ఎందుకు మురిగిస్తున్నారు? కుక్కలు వైసీపీ పేటిఎం బ్యాచ్ కావచ్చు, లేదంటే కొంతమంది మాట్లాడే వాళ్ళు కావచ్చు, వీళ్ళందరినీ ఆమె డైరెక్ట్ గానే అనేశారు. దమ్ముంటే జగన్ గారు మాట్లాడాలి, ఈ కుక్కల చేత ఎందుకు మురిగిస్తున్నారు? మరి మురుగుతున్నారా నిజంగానే?
అని అన్నారండి. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఆ మాట అనిపించుకోవడం ఎందుకు? ఒక కుటుంబానికి చెందిన వాళ్ళ చేత అటువంటి పదాలు అనిపించుకోవడం అవసరమా? ఇక్కడే జగన్ గారిని తిట్టిస్తున్నారు, వాళ్ళకి వాళ్ళు తిట్టించుకుంటున్నారు. పేటిఎం బ్యాచ్ ఏదైతే సోషల్ మీడియా ఎవరైతే నాయకులు మాట్లాడుతున్నారో ఈ విషయంలో అటు జగన్ గారికి తిట్లు పడుతున్నాయి షర్మిల గారి చేతిలో, ఇటు మాట్లాడినందుకు వీళ్ళకి తిట్లు పడుతున్నాయి. ఎందుకంటే జగన్ గారికి దమ్ము లేదు అని అనిపించేశారు వీళ్ళంతా కలిసి. ఒక పక్క వీళ్ళంతా కుక్కలైపోయారు. అనిపించుకోవడం అవసరమా? ఇక్కడేనండి వైసీపీ వాళ్ళు చేస్తున్నటువంటి పొరపాటు. అనవసరంగా నాయకులు దీనిలోకి దూరేసి మధ్యలోకి వచ్చి వివాదాన్ని పెంచుతున్నారని మనం అనుకోవచ్చండి. అందుకే అనిపించుకోవడం అవసరమా అన్నాను. వాళ్ళు మాట్లాడకపోతే ఏమయ్యేది? లేఖ వచ్చింది, కొన్ని రోజులు వార్తలు వచ్చాయి. కొన్ని రోజులు ఎందుకు వచ్చింది? విజయమ్మ గారు ఎప్పుడైతే లేఖ రాశారో ప్రధాన మెయిన్ స్ట్రీమ్స్ లో కావచ్చు, ప్రధాన మీడియాల్లో కావచ్చు, ఎప్పుడైతే లేఖ రిలీజ్ చేశారో ఆ రోజే వచ్చింది. ఆ తర్వాత నుంచి దాన్ని పొడిగించాల. ఎప్పుడైతే ఆ లేఖకి విజయమ్మ గారు రిలీజ్ చేసిన తర్వాత మీడియా సంస్థలు కొన్ని ఆ లేఖ గురించి మాట్లాడారో అప్పుడు ఆ మీడియా సంస్థలకి కౌంటర్ ఇచ్చారు కదా వీళ్ళు. ఆ తర్వాత మరలా మీడియా సంస్థలు కౌంటర్ ఇవ్వటం మొదలుపెట్టారు. అంటే దీన్ని ప్రొలాంగ్ చేసింది ఎవరు? వైసీపీ వాళ్ళు కాదా? వైసీపీలో ఉండేటటువంటి నాయకులు కాదా? అసలు ప్రొలాంగ్ చేయాల్సినటువంటి అవసరం ఏంటి? లేఖ వచ్చింది, కొన్ని రోజులు వార్తలుగా వచ్చేవి, అంతే అయిపోయాయి. తర్వాత విషయం కోర్టుకు వెళ్ళేది, అక్కడే ముగిసేటటువంటి అవకాశం ఉండేది కదా. కానీ ఇప్పుడు ఏమైంది? ప్రతిరోజు ఒక కొత్త మాట, ఒక కొత్త వివాదం, ఒక కొత్త హీట్, పొలిటికల్ హీట్. ఇక్కడ ఒక స్ట్రాంగ్ గా మనం అందరం ఆలోచించాల్సింది ఏంటంటే ఇది ఎంత లాగితే అంత నష్టం ఎవరికంటే వైసీపీకే. ఇది కంప్లీట్లీ వైసీపీ తమకు తాము డ్యామేజ్ చేసుకుంటున్నారని చెప్పుకోవచ్చు. కంప్లీట్లీ వైసీపీ వాళ్ళకే నష్టం ఇది. ఎంత లాగితే అంత నష్టం, పొరుగు పోవటం జగన్కే పొరుగు పోతుంది. ఎందుకంటే ఆ పార్టీకి ఓటు బ్యాంక్ ఉంది, ఒక వ్యవస్థ ఉంది, ముఖ్యంగా మహిళల్లో ఎమోషన్ కనెక్షన్ ఉంది. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు? తల్లి చెల్లిని కూడా వదిలేశాడు, వాళ్ళ చేత మాట్లాడిస్తున్నారు అని మాటలు అనిపించుకుంటున్నారు. వాళ్ళని వైసీపీ పేటిఎం బ్యాచ్ తోటి తల్లిని చెల్లిని తిట్టిస్తున్నారు. ఇలాంటి వాళ్ళు మనకు అవసరమా అనేటటువంటి స్థితికి వాళ్ళకు ఉన్నటువంటి ఓటు బ్యాంక్ కూడా ఆలోచిస్తే ఇది చిన్న విషయమా? ఇదైతే చిన్న విషయం కాదండి. ఇది గ్రామీణ మహిళల్లో ఆలోచన మార్చేటటువంటి స్థాయిలో ఉంటుంది ఈ గొడవ. ఇంకా ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే జగన్ గారు ఇప్పటి వరకు నేరుగా మాట్లాడాల తల్లి గురించి చెల్లి గురించి. దాని అర్థం ఏంటి? ఆయన ఈ విషయాన్ని కోర్టులోనే తేల్చుకోవాలనుకుంటున్నారు. అది ఒక స్ట్రాటజీ. ఎందుకంటే కోర్టు తీర్పు వచ్చిన తర్వాత మాట్లాడితే అది స్ట్రాంగ్ పొజిషన్ అవుతుంది. ముందు మాట్లాడితే అన్నెసరీ రిస్క్ అవుతుంది, అనవసరమైనటువంటి రిస్క్ తీసుకున్నట్లే. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో ఏం మాట్లాడలే. కానీ అనవసరంగా జగన్మోహన్ రెడ్డి గారిని బ్యాట్ చేస్తూ, పార్టీని బ్యాట్ చేస్తూ, వాళ్ళకు ఉన్నటువంటి ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో మహిళల ఓటు బ్యాంకు, గ్రామీణ వ్యవస్థ, గ్రామీణాల్లో ఓటు బ్యాంకు, ఆ ఓటు బ్యాంకు మొత్తాన్ని కూల్ చేసుకుంటున్నారు. వీళ్ళ మీద ఒక తప్పుడు అభిప్రాయాన్ని క్రియేట్ చేస్తున్నారు మీ అంతటి మీరే. ఇదంతా రిస్క్ అండి, పార్టీకి అనవసరమైనటువంటి రిస్క్. ఈ స్ట్రాటజీని పూర్తిగా జగన్ ఏదైతే కోర్టులో తేల్చుకోవాలని మౌనంగా ఉన్నారో ఆ స్ట్రాటజీని చెడగొడుతున్నారు. స్క్రిప్ట్ ఇచ్చి మాట్లాడిస్తున్నారు, రోజు ఒక కొత్త వివాదం తీసుకొస్తున్నారు, ఫ్యామిలీ విషయాన్ని రాజకీయంగా పెద్ద చేస్తున్నారు, చివరికి కుటుంబంలో ఉన్న గొడవను పర్మనెంట్ గా పెంచుతున్నారండి. ఇక్కడ ఫైనల్ గా ఒక క్లియర్ గా మనం ఆలోచించాల్సింది, కన్క్లూజన్ కి రావాల్సింది ఒకటి ఉంది. షర్మిల గారికి పెద్దగా నష్టం ఉండదు. ఆల్రెడీ నష్టపోవాల్సింది నష్టపోయారు. పార్టీ కోసం కష్టపడ్డారు, అన్న కోసం కాళ్ళు అరిగేలా తిరిగారు, అన్న వదిలిన బాణాన్ని అంటూ రాష్ట్రం మొత్తం సుడిగాలి పర్యటన చేశారు. మరి అంత కష్టపడినటువంటి వ్యక్తిని బయటికి నెట్టేసిన తర్వాత తనకు పెద్దగా పోయేదేముంది? నష్టమేం లేదు. షర్మిల గారికి ఆల్రెడీ పెద్దగా నష్టం జరిగిపోయింది, జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆమెకు వచ్చేటటువంటి పెద్ద నష్టమేమి లేదు. కానీ వైసీపీకే నష్టం జరుగుతుందండి. ఎందుకంటే షర్మిల గారికి పెద్ద ఓటు బ్యాంకు లేదు కాంగ్రెస్కి వాస్తవంగా చూస్తే. కానీ వైసీపీ వద్ద పెద్ద ఓటు బ్యాంకే ఉంది. గ్రామీణ స్థాయిలో కూడా పెద్ద సింపతి ఉంది, మహిళల్లో కూడా ఒక రకమైన కొంతమందిలో. అది కూడా పోగొట్టుకుంటున్నారు. అందుకే ఈ వివాదం పెరిగితే దెబ్బ పార్టీకి పడుతుందండి. ఈ విషయం ఇక్కడే ఆపేస్తే మంచిది, లేదంటే ఇది తెగితే మళ్ళీ అతుక్కోదు. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఈ విషయాలన్నిటి మీద మీ విలువైనటువంటి అభిప్రాయం ఏంటో తెలియజేయండి కామెంట్లో. నేను చెప్పింది వాస్తవమా అవాస్తవమా, నిజమా అబద్ధమా? దీనిపైన మీ విలువైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.